ఎంతో టేస్టీగా ఈజీగా తయారైపోయే పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పూర్ణం బూరెలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటండి. అందుకనే మనం శ్రావణ శుక్రవారం పండగల్లోనూ ఎక్కువగా చేస్తూ ఉంటాం, దివాళీకి అలాంటి వాటిల్లో. అదేవిధంగా మనం ఫంక్షన్స్లో కూడా ఎక్కువగా ఈ స్వీట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇదివరకైతే ఈ స్వీట్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. ఇప్పుడు వీటిని చాలా తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తయారు చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. శనగపప్పు బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని దాన్ని 3-4 అవర్స్ నానబెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఒకవేళ వీలు లేకపోతే కనుక డైరెక్ట్గా అయినా కడిగేసుకుని మనం వేసుకోవచ్చు. ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నట్టయితే 2 గ్లాసుల వాటర్ పోసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకుని దాన్ని ఉడకబెట్టుకోవాలి. విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు, కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో వేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. అదేవిధంగా మనం ఇప్పుడు పిండిని కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నట్టయితే 2 గ్లాసులు బియ్యం తీసుకుని ఒక 4 అవర్స్ నానబెట్టుకుని వాటి రెండింటిని కలిపి మిక్సీ వేసుకుని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 3-4 అవర్స్ ఉన్నట్లయితే బాగా వస్తుంది బూరెలు. లేకపోతే సోయాపిండి కూడా మనం ముందుగానే రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నట్టయితే ఒక గ్లాసు బియ్యం తీసుకుని వీటి రెండింటిని కలిపి పిండి పట్టేసుకుని దాన్ని ముందు రోజుగానే వాటర్ కలుపుకొని ఉప్పు వేసుకుని కొంచెం నానబెట్టి ఉంచుకున్నా కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు దోసపిండిని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏ గ్లాస్తో అయితే మనం పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఆ మెజర్మెంట్తోనే 1కి 1 గ్లాసు శనగపప్పు తీసుకున్నట్టయితే 1 గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని తురుముకుని పెట్టుకోవాలి. కావాలంటే కొంచెం పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మూత తీసిన తర్వాత పప్పు అనేది ఇట్లా ఉంటుందండి. ఇట్లా ఉడికిపోయి ఉంటుంది. కొంచెం వాటర్ కనుక ఉన్నట్టయితే ఇంకొద్దిసేపు ఆ వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మనకి ఇట్లా తయారైపోతుందండి. కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే ఇట్లా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్టేసి మనం దీంట్లో ఇలాచి మిరియాలు పొడిని కూడా యాడ్ చేసుకుందాం. వీటినన్నిటినీ కూడా బాగా కలుపుకుంటూ కొద్దిసేపు దీన్ని చల్లారపెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మిశ్రమాన్ని ఉండల కింద చుట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పిండిలో డిప్ చేసుకుని వేగించుకోవాలి. తర్వాత ఒక మూకెట్లో ఆయిల్ను పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ బాల్స్ని ఆ మిశ్రమంలో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇట్లా పిండిలో డిప్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని వేగించుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్లో ఉండే చక్కనైన పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం తినేయచ్చు.